హాయ్ హలో అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు వినోదస్ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి అటుకుల వడలన్నమాట. సో మనం ఎప్పుడైనా టిఫిన్స్‌కు నానబెట్టలేదనుకోండి, అప్పటికప్పుడు ఏం టిఫిన్ చేయాలో అని మనకు తోచదు కదా! సో అలాంటప్పుడు ఇవి ఈజీగా పనిచేస్తాయన్నమాట. లేదు టిఫిన్‌లాగా కాకుండా ఈవినింగ్ స్నాక్‌లాగా కూడా చేసి పిల్లలకైతే పెట్టేసేయొచ్చు. అసలే వెదర్ చల్లగా ఉంది కదా! అలాంటప్పుడు ఇలాంటివి చేసి ఇచ్చేయొచ్చండి. సో మనకు మార్నింగ్ టిఫిన్ లాగా కూడా చేసేసుకోవచ్చని చెప్పాను కదా! మనకు తొందరగా అంటే తొందరగా అయిపోతుంది. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా భలే టేస్టీగా ఉంటాయి. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. దానికోసమైతే కాస్త మందపాటి అటుకులైతే తీసుకున్నాను. వీటిని ఒక బౌల్‌లో వేసేసుకొని ఒక 2 టైమ్స్ దాకా శుభ్రంగా కడగండి. ఇలా శుభ్రంగా కడిగిన అటుకులని ఒక 5-10 మినిట్స్ అయితే నానబెట్టండి. పేపర్ అటుకులు అనేటివి ఉంటాయి కదండీ పల్చటివి. అవైతే ఎక్కువసేపు నానబెట్టిన అవసరం లేదు. కానీ కాస్త మందపు అటుకులు తీసుకుంటే మాత్రం 10-15 మినిట్స్ అయితే నానబెట్టాలి. సో మనకు ఫైనల్‌గా అటుకులైతే నానిపోయాయి కదా! ఇప్పుడు వాటినిలా పిండేస్తూ వేరే ఒక బౌల్‌లోకైతే వేసేసుకుంటున్నాను. లేదు అంటే స్ట్రైనర్‌తో వడబోసుకున్నా కూడా పర్లేదు. సో ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ దాకా శనగపిండి అయితే వేస్తున్నాను. శనగపిండి వద్దు అనుకుంటే బియ్యపిండి కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు దాంట్లోనే ఒక 4, 5 పచ్చిమిరపకాయ చీలికలు అయితే వేసేస్తున్నాను. చిన్న చిన్నగా తరుక్కొని అయితే వేసేసుకున్నానండి. దాంట్లోనే ఆనియన్స్ కూడా చిన్న చిన్నగా తరిగి అయితే వేసేసుకున్నాను. కొత్తిమీర, కరివేపాకు అండ్ తగినంత సాల్ట్, 1 స్పూన్ దాకా జీరా, మీకు ఇంకాస్త స్పైసీగా కావాలనుకుంటే చిల్లీ పొడి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోనే నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు అది కూడా వేసేసుకున్నాను. ఒక 2-3 స్పూన్స్ దాకా పెరుగైతే వేసేసుకున్నానండి. ఇందులో కంపల్సరీగా పెరుగు వేయాలి. వేస్తేనే మనకు మంచి టేస్టీగా ఉంటాయన్నమాట. సో ఇప్పుడు ఫైనల్‌గా వీటన్నింటిని మనము గారెలకు కానీ, వడలకు కానీ ఎలా కలుపుకుంటామో పిండి ఆ మాదిరిగా కలుపుకోవాలి. మనకిలా చేయితో చేస్తే మనకు ఈ వడలు వస్తున్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. లేదు రావట్లేదు అనుకుంటే ఇంకాస్త పెరిగే వేసుకోవాలి కానీ ఇందులో వాటర్ అయితే అస్సలకే వేయకూడదండి. సో మనకు ఫైనల్‌గా వడల్లాగా అయితే వస్తున్నాయి కదా! ఇప్పుడు డీప్ ఫ్రై కోసం అయితే ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను. ఆయిల్ అయితే హీట్ అయింది కదా! ఇప్పుడు మనము ఈ అటుకులనైతే మనకు గారెల్లాగా కావాలంటే గారెల్లాగా, లేదు వడల టైపులాగా కావాలనుకుంటే వడల టైప్‌లా కూడా చేసి ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసుకోవచ్చు. మీకు చేయితో నొక్కడం రాకపోతే కవర్ పైన కూడా కాస్త ఆయిల్ అయితే రాసేసి కవర్ మీద కూడా చేసి వేసేసుకోవచ్చండి. కానీ ఇవి చేయి మీద చేస్తేనే చాలా ఈజీగా వస్తున్నాయి. కవర్ మీద చేస్తే కొంచెం పగిలిపోయాయండి. సో ఫైనల్‌గా మనకి ఇంత మంచి బ్రౌన్ కలర్‌లో వేగిపోయాయి కదా! ఇప్పుడు వీటిని తీసేసుకొని మీకు నచ్చిన ఏదైనా చట్నీతో, నాకైతే దీంట్లకు ఏం చట్నీ బాగుందంటే టమాటా చట్నీ అయితే చాలా బాగుంది. లేదు అంటే మీకు ఇంకేదైనా చట్నీ కూడా వేసేసుకొని తినొచ్చు. చట్నీ కూడా లేదు అనుకుంటే ఊరికే కూడా తినేసేయచ్చండి. చెప్పాను కదా! బయటంతా క్రిస్పీగా, లోపలంతా కాస్త సాఫ్ట్‌గా చాలా అంటే చాలా బాగున్నాయి. సో ఇక మీరు కూడా లేట్ చేయకుండా ఈ అటుకుల వడలైతే ప్రిపేర్ అయితే చేసేయండి. సో మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసుకొని, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఉంటా మరి మరొక వీడియోతో మీ ముందుకైతే మీ వినోదాస్ వరల్డ్.